హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుందండి. అదేంటంటే మనకి ఆదివారం హౌస్‌లోకి ఎంటర్ అవుతున్న ఎక్స్ కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో దమ్ము శ్రీజ గారు కావచ్చు, ప్రియా శెట్టి గారు కావచ్చు, మాస్క్ మ్యాన్ హరీష్ గారు కావచ్చు, మర్యాద మనీష్ గారు కావచ్చు, ఫ్లోరా గారు కావచ్చు, భరణి గారు కావచ్చు. ఓకే. ఏం జరుగుతాది అనేది ఈ వీడియోలో క్లారిటీగా అయితే మాట్లాడుకుందాం. నెక్స్ట్ మనకి ఆహ్, రావాలి మనకి అన్‌ఫెయిర్ జరిగింది అని చెప్పేసి చాలా మంది అయితే అనుకున్నారు కదా! దమ్ము శ్రీజ గారి విషయంలో. దమ్ము శ్రీజ గారు వచ్చిన తర్వాత ఎవరితో ఎటువంటి కనెక్షన్‌లు పెట్టుకుంటారు ఫస్ట్‌ది. నెక్స్ట్ మనకి ఎవరినైతే బయటికి పంపించేయాలి అని ఉంటది కదా! మనకి ఏదో నామినేషన్ ప్రక్రియ. ఆ ప్రక్రియలోని ఎవరిని నామినేట్ చేసి ఏ స్ట్రాంగ్ పాయింట్ పెట్టాలి? పెడితే ఏది పండుద్ది? లేదనుకుంటే ఫేక్‌గా రాముని నామినేట్ చేసేసేయొచ్చు. లేదనుకుంటే ఇంకో ఎవరినో నామినేట్ చేసేయొచ్చు అనుకుంటే అది పండుతదా? పండదా? ఆ సీన్ అనేది ఈ వీడియోలో మీకు క్లారిటీగా తెలిసిపోతది. నామినేషన్ ప్రక్రియలో మనం చెప్పేయొచ్చు. ఈవిడ హౌస్ కరెక్ట్‌గా సెట్ అయి ఫ్రెండ్స్ చెప్పడం మర్చిపోయా. ముందే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఏదో ఫ్లోలో కొట్టుకెళ్ళిపోతున్నాను గానీ ఒకే ఒక్క లైక్ చేయండి. కంప్లీట్‌గా చూడండి. మీకు ఎక్కడ సబ్స్క్రైబ్ చేసుకోవాలనిపిస్తే అక్కడ సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను ఏ వీడియో పెట్టినా సరే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. అయిపోయిందా లేదండి. ప్రియా గారు సంగతి వదిలేసేయండి. ఆవిడెప్పుడు సేఫ్ గేమ్ ఆడుతాడు. రాము రాతులు సేవ్ అవుతాడు. రాము రాతులు కరెక్ట్‌గా నామినేట్ చేసుకుంటది ఆవిడ. మాస్క్ మ్యాన్ హరీష్ గారు మాత్రం ఇమాన్యుయల్‌ని చేద్దామని చూస్తారు. కాకపోతే ఇమాన్యుయల్ కెప్టెన్ కూర్చుంటాడు కాబట్టి ఇమాన్యుయల్‌తో చేయడు. ఓకేనా. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఎవరున్నారు ఇంకా ఫ్లోరా గారు. ఫ్లోరా గారు కూడా రాముని చేయొచ్చు. లేదనుకుంటే మనకి ఇంకెవరు మన సాయి శ్రీనివాసం చేయొచ్చు. ఇలా విధంగా చేసుకొని పోవచ్చు. నెక్స్ట్ భరణి గారు మాత్రం 100% చెప్తున్నాను కదా! ఇది రివర్స్‌లో జరగొచ్చు నాకు తెలిసిన మట్టుకంటే. అంటే సెలబ్రిటీస్ అందరిని ఇద్దరిని ఒకవైపు కూర్చోబెట్టి మనకి ఎవరైతే వీళ్ళున్నారో ఎక్స్ కంటెస్టెంట్స్ ఉన్నారో వీళ్ళందరిని ఒకలో కూర్చోబెట్టి, వీళ్ళందరిని ఒకలో కూర్చోబెట్టి ఇప్పుడు ఎక్స్ కంటెస్టెంట్స్ వీళ్ళు నామినేట్ చేయాలి. వీళ్ళు ఎవరైతే హౌస్‌లో ఉన్నారో వాళ్ళు ఎక్స్ కంటెస్టెంట్ నామినేట్ చేయాలి. వీళ్ళిద్దరూ కూడా మనకి ఎక్స్ కంటెస్టెంట్ నామినేట్ చేయాలి ఒకరిని. దీంట్లో ఒకరిని నామినేట్ చేయాలి. ఆ ప్రాసెస్ ఏదో జరగబోతున్నట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఓకేనా. ఇక్కడ దమ్ము శ్రీజ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే దమ్ము శ్రీజ గారు వెళ్ళి రాముని ఎలిమినేట్ చేశారనుకోండి. ఏటవుతది అది? పండదు. ఆ సేఫ్ గేమ్ అయిపోయినట్టే కదా! ఓహ్! సేఫ్ ఆడేస్తుందిరా. ఏట్రా చిన్న పిల్లని పట్టుకొని ఎలాగెలా ఊపుతది. టూ బ్యాడ్ అసల. మైక్ ఉందా లేదో చూసుకున్నాం ఉంది. ఆ! అప్పుడు శ్రీజ గారెళ్లి ఏం జేయాలి? డైరెక్ట్‌గా పెద్ద తలకాయని ఢీ కొట్టాలి. పెద్ద తలకాయ ఎవరు? తనూజ గారు, సుమన్ శెట్టి. ఓకేనా. నెక్స్ట్ మనకేంటంటే ఇంకెవరున్నారు ఇంకా సంజన గల్రాని ఇలాటోళ్ళని ఢీ కొట్టాలి. ఇలాటోళ్ళని ఢీ కొట్టి స్ట్రాంగ్ పాయింట్స్ పెట్టినట్లయితే ఈవిడ ప్లేస్‌లో టప్పని ఎళ్ళిపోద్దన్న. డౌట్ లేదన్న ఇంక మామ. ఈ అమ్మ జీవితం ఏం ఆడిందిరా! సూపర్ రా! అని చెప్పినోళ్ళు ఉంటారు. అరే! ఏం చెప్పిందిరా బయట గేమ్ చూసొచ్చి ఇలా మాట్లాడుతుంది. నాకు తెలీదేముంది. ఇలా కూడా చెప్పినోళ్ళు ఉంటారు. 2 కోణాల్లో మనం ఆలోచించాలి కదా! ఇంకా ప్రియా శెట్టికి వద్దామండి. ప్రియా శెట్టి ఏమి లేదండి. నాకు తెలిసినంత డుమ్ డుమ్ డస్కర్ డస్ ఎళ్ళిపోతారాళ్ళు. నాకు ఇంకొకటి ఇన్ఫర్మేషన్ ఏమొచ్చిందంటే కామనర్ ఒకరుంటారు. నెక్స్ట్ ఫ్లోరా గారు, బర్నీ గారు దీంట్లో ఒకరుంటారు. దీంట్లో ఒకరు ఎవరుంటారు? బర్నీ గారే కదా ఉంటారు. మనకి దీంట్లో ఎవరుంటారు? దమ్ము శ్రీజ గారు ఉంటారు. అని ఇంకా రాలేదు ఇన్ఫర్మేషన్. వచ్చిన తర్వాత చెప్తా. ఇంకోటేంటంటే ఈళ్ళని నామినేషన్ ఖచ్చితంగా ఉంటారండి. దమ్ము శ్రీజ గారు ఖచ్చితంగా నామినేషన్‌లో ఉంటారు. మాస్క్ మ్యాన్ హరీష్, ప్రియా శెట్టి ఖచ్చితంగా ఉంటారు. బర్నీ గారు కూడా ఖచ్చితంగా ఉంటారండి. నెక్స్ట్ పాత కంటెస్టెంట్స్ ఎవరుంటారంటే రాము ఉంటాడు. ఓకేనా. నెక్స్ట్ సాయి శ్రీనివాస్ ఉంటాడండి. నెక్స్ట్ ఏంటంటే మనకు తనూజ ఉంటది. రీతు చౌదరి ఉంటదండి. ఇదే జరుగుద్ది. ఇదే జరుగుద్ది మామ. ఎందుకంటే 24/7 నేను చూస్తున్నాను కదా! ఇదే జరుగుద్దన్న. ఇదే జరిగినప్పుడు ఎవరికి ఓట్లు పడతాయి? ఖచ్చితంగా తనూజ గారి పీఆర్ గాని, లేదనుకుంటే బర్నీ గారి పీఆర్ గాని, ఖచ్చితంగా బర్నీ గారు ఉండాలనే కోరుకుంటారు మామ. 100% ఉండాలని కోరుకుంటారు. నెక్స్ట్ నెక్స్ట్ ఏంటంటే రీతు చౌదరి అంటాను. ఎవరు ఈ అమ్మాయి? దమ్ము శ్రీజ గారికి బీభత్సమైన ఓట్లు పడతాయి. ఖచ్చితంగా ఉండాలని చెప్పేసి. 100% ఇదే జరుగుద్దన్న. నెక్స్ట్ ఇంకో కోణంలో ఆలోచించుకున్నట్లయితే అక్కడ దమ్ము శ్రీజ గారు కై అరిసేయకుండా నీట్‌గా, క్లారిటీగా, క్లుప్తంగా చెప్పినట్లయితే సంజన గారికి గాని, లేదనుకుంటే తనూజ గారికి గాని, లేదనుకుంటే రీతు చౌదరికి గాని, లేదనుకుంటే పవన్ కళ్యాణ్‌కి గాని, ఆయన్ని మర్చిపోయా మనోడిని. పవన్ కళ్యాణ్‌కి గాని కట చెప్పేస్తే మామూలుగా ఉండదు గురు ఎపిసోడ్. నిజంగా అమ్మ! ఏం పాయింట్లు పెట్టిందిరా దమ్ము శ్రీజ.
ఉండాలిరా, ఇలాంటి అమ్మాయి ఉండాలి అని చెప్పేసి ఓట్లు వేస్తారు. ఆ విధంగా కూడా ఓట్లు పడతాయి ఎక్కువగా. ఎలాగ పిఆర్ ఓట్లు ఎలాగ పడతాయి. ఓకేనా? ఎవరైతే హేట్రేట్స్ ఉంటారో, ఇంకా ఇమాన్యుయల్ ఓటింగ్ 50% ఓటింగ్ మామ. నిజంగా చెప్తున్నాను కదా! సంజన గల్రాని గారు నెక్స్ట్ వీక్ నామినేషన్‌లో గనక ఉంటారు ఖచ్చితంగా. ఉంటే గనక ఇమాన్యుయల్ 50% ఓటింగ్ షేర్ అయిపోద్దండి. అవ్వదంటారా? ఇప్పుడు ఇమాన్యుయల్ కెప్టెన్ అన్న. ఇమాన్యుయల్ ఎవరిని నామినేట్ చేయకూడదు. ఇప్పుడు ఈ ఓట్ బ్యాంక్ అంతా ఎక్కడికెళ్తది? ఈవిడ దగ్గరికి వెళ్తా? పక్కాగా వెళ్తది కదా! పీఆర్‌లు ఏసుకుంటారు, వీళ్ళు ఏసుకుంటారు కదా! సంజన అంటే ఇష్టం ఉన్నోళ్ళు ఏసుకుంటారు కదా! సంజన అప్పుడు సేవ్ అయిపోద్ది కదా! మనకి నెక్స్ట్ వీక్ ఎవరు వెళ్ళిపోతారు మనకి? రాము రాథోడ్ ఉన్నాడు. నెక్స్ట్ ఏంటి సాయి శ్రీనివాస్ ఉన్నారు. అలేఖ్య చిట్టి పికల్స్‌ని గెట్ ఔట్ అనేసారంట. మనకొచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే. ఇంకేంటంటే వీళ్ళ ఆట చూస్తారండి. ఎక్కువగా ఫోకస్ పెడతారు. ఎక్స్ కంటెస్టెంట్స్‌కి ఏం చెప్పారంట, 1 వీక్ సరిపడగా బట్టలు మీరు తెచ్చుకోండి. మాస్క్ మ్యాన్ హరీష్‌ని ఎవరు నామినేట్ చేస్తాడో మహానుభావుడు. అప్పుడులాగా ఆర్గ్యుమెంట్ చేసి ఆడించాడనుకోండి, పెంట అయిపోద్ది మామ. రేయ్! మళ్ళీ ఎందుకు తీసుకొచ్చార్రా? సీజన్ ఎటుపోతుందిరా? ఏం చేస్తున్నార్రా సీజన్ అని చెప్పేసి తల పట్టుకుంటారు. ప్రియా శెట్టి మెల్లి రాబోతుందంట. ఆ గొంతు మెల్లి అనబోతున్నాం. ప్రియా శెట్టికి జరిగింది గుడ్ ఎలిమినేషన్. మాస్క్ మ్యాన్ హరీష్ గారు జరిగింది గుడ్ ఎలిమినేషన్. ఇంకా మన మర్యాద మనీష్ ఆక్స్ఫోర్డ్ డిక్షనరీ. ఇంకెందుకు భయ్యా? ఇంకా నాగప్రశాంత్‌ని తీసిరండి. సయ్యద్ షాకిబ్ యూసఫ్ అలీని తీసిరండి. నెక్స్ట్ ఏంటంటే ఆ అమ్మాయి పేరేంటి? అనూష రత్నాని తీసిరండి. నెక్స్ట్ ఏంటంటే మొత్తం అందరిని తీసుకొచ్చేసేయండి. ఆ కాల్ బాగోదు అతను ప్రసన్న కుమార్ గారు. అతనికి సూపర్ ఫిజిక్, మంచి ఫిజిక్. అతన్ని అందరిని తీసుకొచ్చేసేయండి. ఇంకెందుకు? ఇక్కడ దమ్ము శ్రీజ గారిని తీసుకురమ్మంటే వీళ్ళందరిని ఎందుకు తీసుకొస్తున్నావు అయ్య బాబోయ్! సరే ఏదో ఏదో ఏడిగాని ఫ్రెండ్స్ ఇదండి. శ్రీజ గారి విషయంలో మాత్రం స్ట్రాంగ్ కంటెస్టెంట్‌లే నామినేట్ చేయాలి. వీక్ కంటెస్టెంట్ జోలికి పోకూడదు ఆవిడ. పోయిందంటే అందరూ సేఫ్ గేమ్ అనుకుంటారు కదా! సేఫ్ గేమ్ ఆడేసింది బెదరు. వేస్ట్ ఏం కనపడదు డొల్ల అనేది అనుకుంటారన్నమాట. తనూజ గారికి నామినేట్ చేస్తే గుడ్. సూపర్ అంతే అదిరిపోద్ది. తనూజ గారినే టార్గెట్ చేయాలి. లేదా సంజన గారిని టార్గెట్ చేయాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఇది రోజు వీడియో. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అంతే లైక్ చేయండి మామ. ముందు కూడా అడగలేనట్టుంది. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఏ వీడియో పెట్టినా సరే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందండి. దిస్ ఈస్ గోపి సైనింగ్. సారీ అండి. దిస్ ఈస్ గోపి సైనింగ్ ఆఫ్. సీ యూ నెక్స్ట్ వీడియో గైస్. టేక్ కేర్. బాయ్ అండి.